నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి సోమవారం అండి. ఇప్పుడు కార్తీక మాసం కదా, సో ఈ సోమవారము నా డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. కార్తీక మాసంలోనే నాకు ఎక్కువగా చీకటితో లేచి దీపారాధన చేసుకుంటే చాలా ఇష్టం అండి. అందుకని 3:30కి అలారం అయితే పెట్టాను. మామూలుగా ఎప్పుడు 5 గంటలకి మోగిద్ది, సో అది పక్కన పెడితే 3:30కి పెట్టుకున్నాను. కానీ అది మోగలేదన్నమాట. సో దానివల్ల ఏమైందంటే 5ంటికి మోగేసరికి లేచి చూస్తే టైం 5 అయింది. ఇంకా అప్పటికప్పుడు లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఇంకా స్నానం చేసుకుని వచ్చి బయట ముగ్గు అయితే పెడుతున్నాను. ముందు రోజు నైటు వీడియో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకుని పనుకునేసరికి 12 అయిపోయిందనమాట. సో అందుకని నెక్స్ట్ డే అంటే ఈరోజు మెలకువ అయితే రాలేదనుకుంటా. కానీ అలారం అయితే మోగలేదు, ఎందుకంటే ఎంత నిద్రలో ఉన్నా అలారం మోగితే లేస్తాను. ఇంకా అది మోగపోయేసరికి ఇంకా పెందల కాడ అయిపోయింది, అంటే తెల్లరైపోయింది అనమాట. ఇంకా అప్పటికప్పుడు హడావిడి ఈరోజు పని అంతా చేసుకున్నాను. కానీ కరెక్ట్గా 6 అయ్యేసరికి మాత్రము తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి. ముందు రోజు నైటే గిన్నెలన్నీ కూడా కడిగేసాను. సో గిన్నెలు కడగడం అయితే ఏమీ లేదు. ఇంకా బట్టలు అంటే ఈ పూజ అంతా అయిపోయాక తీరిగ్గా బట్టలు ఉతుక్కుందాంలే అని చెప్పి ఇంకా బట్టలు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేస్తానండి. ఈ వీడియోలోని కొంచెము బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే వస్తాయండి, ఎందుకంటే వర్షం పడుతుందన్నమాట. వీడియో ఆపేద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ అంటే ఎక్కువ లేట్ అయిపోయిద్ది అని చెప్పి మెల్లిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది మాకు. ఇప్పుడు తుఫాన్ కదా, సో అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ తుఫాన్ అలాంటిదంట. అందుకని ఎక్కువగా బయట తిరగడం అలా అయితే చేయమాకండి. సో మేమైతే సేఫ్గానే ఉన్నాము, మీరందరూ కూడా సేఫ్గా ఉండండి. అయితే పైన వర్షం కురుస్తుంది కదా, మీకు తెలిసిందే కదా, మాది రేకులు ఇల్లు కాబట్టి ఇంత చినుకు పడినా సౌండ్ వచ్చింది. అలాంటిది ఇంత వాన కురుస్తుంటే ఇంకా సౌండ్ రాకుండా ఎలా ఉంటుంది. అప్పటికి నేను వర్షం కొంచెం స్లో అయ్యేటప్పుడే వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అయినా సరే సౌండ్స్ బాగా వస్తున్నాయి. ఇంకేం చేస్తాను, నేనైతే మైక్ అవేమీ యూజ్ చేయను, నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. అందువల్లే కొంచెం సౌండ్ వాల్యూమ్ తగ్గించి వీడియో వినండి. సో కొంచెం క్లారిటీగా వచ్చింది. అంటే మరీ ఫుల్గా సౌండ్ పెట్టి వింటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా కొంచెం ఎక్కువగా వస్తాయి. తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా సింపుల్గా ముగ్గు పెట్టేస్తానండి. ఇంకా వాతావరణం చూసారా, మాకైతే 10 వరకు ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది. 10 నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయింది. క్లైమేట్ బాగుండేసరికి ఒకవేళ తుఫాన్ ఎఫెక్ట్ మాకు లేదేమోలే అనుకున్నాము, కానీ తర్వాత ఏంటంటే మాకే ఎక్కువ ఎఫెక్ట్ ఉందేమో అనిపించింది. అసలు ఏమంటూ స్టార్ట్ అయింది కానీ అస్సలు ఆగట్లేదు, ఒక్క క్షణం కూడా కురుస్తూనే ఉందండి. అది కాకుండా మాకు బీచ్ల దగ్గరే కదా, సో ఇటు చుట్టుపక్కలే వాడరేవు, రామాపురం, నెక్స్ట్ సూర్యలంక, ఈ బీచ్లన్నీ ఉన్నాయన్నమాట. అందువల్లనేమో ఇంకా నేనైతే ఇక్కడ కాళ్ళకి పసుపు రాసేసి ఇంకా జడ అయితే వేసుకొని రెడీ అయిపోయానండి. జడ అంటే ఏమీ లేదు, అసలు తల కూడా దువ్వలేదు, జస్ట్ అలాగే రబ్బర్ బ్యాండ్ హెయిర్కి పెట్టేసి పూలు పెట్టేసుకున్నాను. లాస్ట్ వీడియోలోని మాల్ కట్టి చూపించాను కదండి, సో అవి బాగా నచ్చాయి అనమాట. కాకపోతే అవి నేను సండే రోజు పెట్టేసుకున్నాము. ఇంకా అలానే మళ్ళీ నిన్న అంటే సండే సాయంత్రం కూడా వెళ్ళి కోసుకొచ్చామన్నమాట. ఇంకా పూర్ణిమ నేను వెళ్ళి కొంచెం మర్పము కోసుకొచ్చాను. మొన్నటి మీద మర్పం కొంచెం కొద్దిగా కట్టానమాట. మాల్ కట్టడం చూపించమంటున్నారు కదా, తప్పకుండా చూపిస్తానండి. సో ఇటు సైడ్ది చూపిస్తాను, అటు మా సైడ్ కూడా చూపిస్తాను. ఈ వర్షాలు కొంచెం తగ్గినాయండి, ఎందుకంటే అస్సలు బయటికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదనమాట. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ఈ మాల అయితే పెట్టేశాను. ఇంకా నేను కొంచెం పూలు పెట్టుకొని కొంచెం ఏమో అట్టి పెట్టానమాట. సాత్విక కానీ పూర్ణిమ కానీ పెట్టుకుంటారని. నిజంగా నేను ఈ గ్లాస్ స్టాండ్ తీసుకోవడం చాలా మంచిదైంది. దీపారాధనకి నార్మల్గా కడ్డీలు వెలిగించడానికి చాలా టైం పట్టిందనమాట, అస్సలు గాలికి నిలబడటం లేదు. హారతిస్తూ గంట కొట్టేటప్పుడు మాత్రము నాకు కొంచెం చేతులు అయితే షేక్ అవుతాయండి. ఇంక ఇక్కడ హారతి అయితే ఇచ్చేసి నేను కూడా తీసుకున్నాను. ఫస్ట్ తులసమ్మ దగ్గరే పూజ చేసుకున్నానండి, ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను. ఈరోజు నా తిప్పులో అన్ని కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో ఏమో అప్లోడ్లో ఉందనమాట. మా వారేమో ఫోను బాపట్ల వరకు తీసుకువెళ్ళాలి, అంటే సెంటర్కి తీసుకువెళ్ళాలి. ఇంకా నాకేమో ఒకవైపు వీడియోలు షూట్ చేయడం ఉందనమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా మా వారికి అయితే ఫోన్ ఇచ్చి పంపించాను. ఇంకా అది కాకుండా ఆ రోజే కదండి 2 times అప్లోడ్ చేశాను వీడియో. అంటే ముందు రోజు వాయిస్ ఓవర్ ఇచ్చాను, నైట్ 12 అయిపోయిందని చెప్పాను కదండి, ఆ రోజేనమాట. నిద్ర మాత్రలను వాయిస్ ఓవర్ అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసేసాను.
అది సగమే అయిందనమాట. తర్వాత మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా డిలీట్ చేయడం ఎందుకులే అని చెప్పి మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఒక అప్డేట్ ఇచ్చి మళ్ళీ వీడియోని పోస్ట్ చేశాను. పాపం మా వారు మళ్ళీ సెంటర్కి వెళ్ళారనమాట. నెక్స్ట్ గుమ్మాలకి పసుపు రాసి ఇలా చిన్న డిజైన్ అయితే వేసుకున్నానండి. ఈరోజు నాకు మా గుమ్మం ఎందుకనో సింపుల్గా బాగా నచ్చింది. నెక్స్ట్ బయట పూజ అయిపోయింది. ఇంకా ముగ్గులు, ఈ ముగ్గులు వర్షానికి చూస్తుండగానే కరిగిపోయాయండి. ఇంకా తుఫాన్ అన్నారని పెద్ద పెద్ద ముగ్గులు ఏం పెట్టకుండా చిన్న చిన్నయే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా పూర్ణ వీడియో తీసేసరికి లేచి కూర్చుంటుంది. ముందే లేచిందనమాట. లేచి ఇల్లంతా ఊడ్చేసింది. నేనేమో బయట వాకిలు ఊడ్చి కళ్ళపై వేసుకున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చేసి బట్టలు నానబెట్టేసి మళ్ళీ ఇంకేం చేస్తానులే కాసేపు పనుకొని నేనే చెప్పేస్తాను. ఇంకా పనుకోకుండా టీవీ చూసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ మా సాత్విక ఏదో ఒక్కసారి ప్యాకెట్ ఒక్కటే కదా తింటుందే అనుకున్నాను, నేను వదిలేస్తాను. కానీ మా పూజ కోసం నేను తెచ్చినాయి అనమాట. లేచి నుంచి అదే పనిలో ఉందనుకుంటా 5 ప్యాకెట్లు అలా తినేసింది. ఒక్కటి మాత్రం తులసమ్మ దగ్గర పెట్టాను, ఇంకా 4 తినేసిందండి. నెక్స్ట్ ఇక్కడ ముందు రోజు నైటే దోశలకి పిండి అయితే రుబ్బేసి ఇలా స్టీల్ డబ్బాలో వేసి పక్కన పెట్టుకున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇన్స్టెంట్గా దోశల పిండి ఉండేదని. సో అది అయిపోయిందనమాట. లాస్ట్ మీకు చూపించాను కదా, అది అక్కడతో లాస్ట్. అందుకని ఇంకా పప్పు అదే మినపగుళ్ళు నానబెట్టాను. నెక్స్ట్ ఇంకా పిండి పట్టుకొని ఉంచుకోవాలి, అదే సేపు. సో ఎలా నేను పట్టుకుంటాను అనేది మీకు చూపిస్తానులేండి. ఇక్కడ పూజ అయితే చేసుకున్నానండి. దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకున్నాను. అంటే కొంచెం చీకటితో లేస్తే ఏమైనా నైవేద్యాలు అలాంటివి పెట్టుకునేదాన్ని. కొబ్బరికాయ అన్నీ కొట్టి మంచిగా చేసుకుందాం అనుకున్నాను కానీ సో కొంచెం లేట్గా లేచేసరికి అంత లేట్గా అయిపోయింది. నెక్స్ట్ సోమవారం మాత్రం చీకటితో లేచి చక్కగా చేసుకోవాలి. మా వాళ్ళందరూ కూడా గుడికి కూడా వెళ్ళారంట. కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు ఇలా వెళ్తున్నామని. నేను కూడా వెళ్ళేదాన్ని. మా వారేమో పాపం ఈరోజు వీడియో పరంగా బాపట్ల తిరగడమే సరిపోయింది. ఇంక అందుకే గుడికి కూడా వెళ్ళలేకపోయా. నెక్స్ట్ వారం మాత్రము ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంక ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి. చట్నీ అయితే వేరుశెనగ పప్పులు కొంచెమే ఉన్నాయన్నమాట. ఒక పిడికిడు అలా ఉంటాయి. అందుకని కొంచెం 4 టమాటాలు కూడా కట్ చేసి అవి ఇవి కలిపి చట్నీ కింద అయితే చేస్తున్నాను. ఈ వర్షం సౌండ్కి నా వాయిస్ కంటే మ్యూజిక్కే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈ వర్షం సౌండ్కి అసలు అరవలేకపోతున్నాను. అదే నాకంటే గట్టిగా వినిపిస్తుంది. సో అందుకని మ్యూజిక్ పెడతానే చూసేయండి. ముందు కొంచెం దోశలు అయితే వేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఆపేసాను. తర్వాత కొంచెం వాతావరణం బాగుండట్లేదు కదా, ముందు బట్టలు ఉతికేస్తే కనీసం నీరైతే ఆరాక ఇంట్లో ఆరబెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఉతుకుతుంటే పూర్ణిమ జాడించేసింది. కొంచెం బట్టలు అయితే పూర్ణిమనే ఆరబెట్టేసింది. కంఫర్ట్లో పెట్టేస్తాను ఎందుకులే మంచిదని. ఇంటి వెనకాల మా వారు కరెంటు తీగ పెట్టారంట పొలానికి నీళ్ళు పెట్టడానికి. సో అందుకు అటు వెళ్ళొద్దంటేనే ఇంకా ఈ ముందారు వరకే బట్టలు ఆరబెట్టుకుని మిగతా యాప్ చెట్టు మీద అక్కడక్కడ ఆరబెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ చట్నీకి అయితే టమాటాలు ఇవన్నీ కూడా వేపుకుంటున్నానండి. చట్నీ కూడా చాలా బాగుంది, టేస్ట్ భలేగా వచ్చింది ఈరోజు. అన్నీ బాగా కుదిరినాయి. చట్నీ అయితే నేను తిరుగుమూత ఏమీ పెట్టలేదండి. టేస్ట్ బాగానే ఉంది. కావాలంటే మళ్ళీ తిరుగుమూత కూడా పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది.
ఇంక ఇక్కడ సాత్వికని అయితే తలకైతే స్నానం చేసేసాను. ఈ మధ్య సాత్వికకి జలుబు అవడం వల్ల తలకి స్నానం చేయలేదనమాట. మళ్ళీ ఇప్పుడు తుఫాన్ కదా, తర్వాత అవ్వదులే అని చెప్పి ఈరోజే చేసేసాను. ఇంక ఇక్కడ ఏదో హెయిర్ స్టైల్ మొత్తానికి ట్రై చేశాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎందుకనో నేనే తీసేసి మా పూర్ణిమని ఏదో ఒక జడేసేలే అని చెప్పి పూర్ణిమకైతే అప్పచెప్పాను. ఇంక ఇక్కడ చెవిలో చూసారా బక్స్ పెట్టుకుని ఎంత స్టైల్గా ఉందో నా చిన్న కూతురు. అప్పుడే మా తమ్ముడు వచ్చాడనమాట. ఇంకా వాడి దగ్గర బక్స్ తీసుకుని లక్క చెల్లెలు ఇద్దరు చెరొకటి చెవిలో పెట్టుకున్నారు. అడుగుతుంటేనేమో అసలు ఇవ్వట్లేదనమాట, తీసుకుంటేనేమో అసలు జడ వేసుకుని ఆయన మారం చేస్తుంది. సరేలే నువ్వు పాటలు ఏమి ప్లే చేయి మాకు తమ్ముడు, అట్ట పెట్టుకుని ఉంటారులే అని చెప్పి అట్ట జడేసినంత వరకు అయితే వదిలేశాను. దివ్య భారతి జడ అయితే వేసి ఆ క్లిప్స్ ఉంటాయి కదా, నేను మొన్న నేను తిరుపతి వెళ్ళేటప్పుడు ఏదో ఇక్కడ దొరకనట్టు అక్కడి నుంచి మోసుకొచ్చినమాట ఈ ప్యాకెట్ని. ఇంకా పూర్ణిమ కూడా మొన్న ఒక రోజు దీపావళి రోజు, ఇప్పుడు అలా పండగల రోజు అలా పెడుతుంది. ఈరోజు వీడియోలోని చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఈ వర్షానికి అసలు నా గొంతు పోయేటట్టు అరుస్తున్నాను అనమాట. ఎప్పుడు వర్షం తగ్గుతుందో అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తేనే ఇలా ఉంది. ఇంకా దబా పడుతున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా నా సౌండ్ మరి వినిపించదేమో. కానీ మేము ఇన్వర్టర్ అయితే కరెక్ట్ టైంలో తీసుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ తుఫాన్కి మాకైతే అసలు కరెంట్ లేదనమాట. ఏదో ఆ ఇన్వర్టర్ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం ఆ వెలుతురులో ఉంటున్నాము, లేదంటే బిక్కు అనుకుంటూ ఉండాల్సి వచ్చేది చీకట్లోని. అది కాకుండా ఈరోజు నేను వీడియో కూడా పెట్టేదాన్ని కాదేమో, ఎందుకంటే కరెంట్ పోతే ఇంకా ఫోన్లో ఛార్జింగ్స్ ఏమీ ఉండవు కదా, సో చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ఇన్వర్టర్ వల్ల ఈరోజు నేను వీడియో పెట్టాను. ఇంకా మేము చీకట్లో కూడా లేకుండా కొంచెం కరెంట్ ఉండే ఫీలింగే ఉందన్నమాట. చాలా బాగుంది నిజంగా. కరెక్ట్ టైంలో ఈ తుఫాన్లో తీసుకుని ఇంకా మంచి పని చేసాము. ఇంకా మా చిట్టి తల్లికి చూసారా, నేను పెట్టుకోక కొంచెం పూలు ఉంటే ఇంకా తినకైతే పెట్టేశాను. పూర్ణ పెట్టేసింది. క్లిప్పులు చూసారు ఎంత బాగా సెట్ అయినాయో. దివ్య భారతి జడ పల్చనమాట సాత్వికకి హెయిర్, సో అందుకని ఇంకా అలా కనిపించిద్ది. రేణుకు మాత్రము హెయిర్ చాలా ఒత్తుకుండిద్ది. పిల్లల్ని అయితే రెడీ చేయటం అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్గా ఇందాక నేను బట్టలు ఆరబెట్టాను కదండి, బట్టలు ఆరబెట్టిన ఒక పావు గంటకేమో చినుకులు పట్టడం స్టార్ట్ అయినాయి. ఇంకా వాన్లోని మా ఆయన అయితే సెంటర్కి వెళ్ళారనమాట. మా తమ్ముడు కరెంట్ పని మీద వచ్చిందని చెప్పాను కదండి, ఏదో అవసరం అయ్యి వెళ్తేనే ఇంకా ఇప్పుడు ఎలాగో తుఫాన్ కదా, అందరూ ఇంటి దగ్గర ఉంటారు, ఇంకా తినడానికి లేకపోతే ఎలా అని చెప్పి ఇదిగో ఈ ప్యాకెట్స్ అన్నీ కొనుక్కొచ్చారనమాట. ముందుగానే అంటే మళ్ళీ వర్షం ఎక్కువైతే బయటికి వెళ్ళలేము కదా, అందుకని మంచినీళ్ళ కాడి నుంచి అన్నీ కూడా ముందుగానే పెట్టుకున్నాం అనమాట. ఊర్లోకి బండి ఎప్పుడు వస్తే ఇంకా అప్పుడు వెంటనే వెళ్ళి నీళ్ళు తెచ్చేసుకుంటున్నాము. మళ్ళీ ఆడవరకు వెళ్ళాలంటే కష్టం కదా. సో ఇంకా బయట చూసారా వర్షానికి ముగ్గు చూస్తుండగానే అలా కరిగిపోయింది. ఇంకా నయం పెద్ద ముగ్గులేం పెట్టలేదులే అనిపించింది. కానీ సోమవారం కదా, కొంచెం ఇలా ముగ్గు పెట్టుకుంటే ప్లెజెంట్గా ఉండిద్ది ఇంటి ముందు. అదొకటి కొంచెం పోనీలే 10 గంటల వరకు అయినా కొంచెం తెరిపించింది. ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ అవన్నీ చేశాను కదండి. టిఫిన్ చేశాక కడగడానికి గిన్నెలన్నీ కూడా నేను కడగాల్సిన గిన్నెలు కిచెన్లో ఉంటే నాకు నచ్చవన్నమాట. వెంటనే తీసుకొచ్చి కడిగేద్దామని బయట పెట్టేస్తాను. ఇంకా కడగదామంటే ఇంతలో వర్షం వచ్చేసింది. ఇక్కడేమో ఇంకా అందరూ చక్కగా టీవీ అయితే చూసుకుంటున్నారు, ఇల్లు అయితే ఖాళీ లేదు. ఇక్కడ మరోవైపు అయితే అన్నం కడిగేసి పెట్టేశానండి. అలానే మరోవైపు అయితే పప్పు కూడా కడిగేసి పెట్టేశాను, అంటే పప్పుచారు చేద్దామని. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే వంకాయలు టమాటాలు రెండే ఉన్నాయన్నమాట. సో వీటినైతే కట్ చేయాలి పప్పుచారులోకి. ఇంక ఈ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు. తీసుకురాగానే మా సాత్విక ఏమో చించేమని చెప్పి గోల, ఇంకా అందరికీ పంచి ఇచ్చేసాను అవి. నెక్స్ట్ పప్పుచారు చేస్తున్నాను కదండి, కాంబినేషన్ కాకరకాయ ఫ్రై చేస్తే బాగుంటుందని కాకరకాయలు కూడా కట్ చేద్దామని పక్కన తీసి పెట్టుకున్నాను.
పప్పుచారు తిరుగుమూత అయితే పెట్టేశానండి. అలానే మరోవైపు కాకరకాయ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇక్కడేమో మా వారు ఇందాక తినే ప్యాకెట్స్తో పాటు ఈ మొక్కజొన్న కండ్లు కూడా తీసుకొచ్చారనమాట. అసలు మా పిల్లలకి చాలా ఇష్టం ఇవంటే. అందులో ఒక 3 అయితే మాత్రం ఉడకపెట్టడానికి పక్కన పెట్టేసి ఒక 2 కండ్లతో మాత్రం ఇక్కడ వడలు అయితే చేస్తున్నాను. మా వాళ్ళు ఎప్పుడు స్వీట్ కార్న్తో గారెలు తినలేదంట. అందుకని ఇంక ఈరోజు అయితే ఒక 2 కండ్లతో అయితే చేస్తున్నాను. ఇంకా బయట చూసారా వర్షము అస్సలు గ్యాప్ లేదనమాట. అయితే స్లోగా కురుస్తుంది, లేదా ఒక్కసారిగా ఇలా ఒత్తుగా పడిపోతుంది అనమాట. కానీ ఒక్క క్షణం ఇలా ఆగింది అని అనటానికి అయితే అస్సలు లేదు. గిన్నెలేమో బయట ఎక్కువైపోతున్నాయి తప్ప కడగడానికి అవ్వట్లేదు. అసలు తగ్గితే కదా కడగడానికి. ముగ్గు మొత్తం జరిగే అలానే ఈరోజు కిష్కింధపురి మూవీ అయితే చూశానండి. అస్సలు చూడలేదనమాట. హారర్ మూవీ. నాకు ఇలాంటి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మా తమ్ముడు స్క్రీన్ కాస్ట్ పెట్టి మొబైల్ నుంచి టీవీకి కనెక్ట్ చేస్తే అందరం కూడా ఇంకా అలా చూస్తూ నేనైతే నా పని చేసుకున్నాను. నేను ఈ స్వీట్ కార్న్తో వడలు చేసేది షార్ట్ వీడియో అయితే షూట్ చేశానండి. ప్రాసెస్ అంతా వీడియోలో అయితే చెప్పాను. నేను ఆ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేశానండి. ఒకసారి చెక్ చేసి చూడండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాను. ఇక మీదటి నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ మాత్రమే కాదండి, షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది వరకు లాంగ్ వీడియోస్లోని ఎడిటింగ్ చేసి షార్ట్స్గా పెడితే ఆల్రెడీ చూసినవే కదా సిస్టర్, మళ్ళీ ఎందుకు పెడుతున్నారని కూడా అంటున్నారు కదండి. అందుకని సపరేట్గా అయితే షూట్ చేసి పెడుతున్నాను. దీనికి దానికి అసలు సంబంధం ఉండదన్నమాట. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్ పరంగా చేస్తే బాగుంటుందని. సో మీరేమైనా నా గురించి తెలుసుకోవాలన్నా, లేదంటే మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్స్లో అడగండి. అందులో మేజర్ కామెంట్స్ చూసుకొని నేను కంటెంట్గా చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. లాంగ్ వీడియోస్ మాత్రము ఎప్పట్లానే యథావిధిగా పెడతానండి. కాకపోతే కొంచెం షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేసి పెడుతూ ఉంటాను. నా వరకు నేను మిమ్మల్ని మెప్పించే విధంగానే వీడియోస్ అయితే చేస్తానండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే కంటెంట్ని బట్టే చూస్ చేసుకొని నేనైతే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోలో నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో షార్ట్స్లో కూడా అలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వడలు అయిపోయిన తర్వాత ఇక్కడ మొక్కజొన్న కండ్లు మెయిన్ మా పిల్లలు ఇవే అడుగుతున్నారనమాట. సో అందుకని ఇవి కూడా ఉడకబెట్టేసి, పైగా బయట వర్షం అస్సలు గ్యాప్ లేదు కదా, వేడివేడిగా మొక్కజొన్న కండి తింటుంటే భలే ఉండేది. గారెలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. ఒక్కటి కూడా మిగలేదనమాట. నేను ఏమైనా తింటే ఓన్లీ వంట చేసినప్పుడు అలా 1-2 టేస్ట్ కోసం చూస్తాను అంతే, ఇంకా తర్వాత ఉండవన్నమాట. అది కాకుండా నేను ఏమి వండినా సరే ఇంట్లోనే ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి పెడతానమాట అండి. అదొక అలవాటు ఉంది నాకు. ఏం వండినా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వచ్చినా కనీసం టేస్ట్ చూడమని అయినా సరే అలా అందరికీ పెడతాను. ఇది వరకు మాకు ఫ్రిడ్జ్ కాడ ఏంటంటే ప్లస్ బాక్స్ పెట్టి ఆ వైర్ని ఆ పైన గుమ్మం కర్టన్స్ కడతాను చూడండి, అటు నుంచి లాగి ప్లగ్ పెడతామన్నమాట. సో అదంతా కొంచెం బాగుండట్లేదని చెప్పి ఇలా నేరుగా చిన్న పైప్ ద్వారా అయితే మా తమ్ముడు వెనకాల స్విచ్ బోర్డు పెట్టేశాడు. ఇంకా ఇబ్బంది లేకుండా వెనకాలకి అక్కడికక్కడే స్విచ్ బోర్డు అనమాట ఫ్రిడ్జ్కి. నెక్స్ట్ ఇంకా ఈ కరెంటు పని చేసిన తర్వాత 2 ప్లస్ బాక్సులు ఖాళీ అయిపోయాయి. అందులో ఒకటి మాత్రము బాత్రూంలో హీటర్ పెట్టడానికి అయితే మా వారు సెట్ చేస్తారు. అంటే బయట పెడితే పిల్లలు కొంచెం భయం వేస్తుంది కదండి. అది కాకుండా లాస్ట్ వీడియోలో మీరు కూడా చాలాసార్లు చెప్పారు. సో అందుకని నేరుగా బాత్రూంలోనే హీటర్ పెట్టుకోవడానికి అయితే ఒక బాక్స్ అయితే సెట్ చేసేసాము. ఇక నుంచి వాటర్ హీటర్ పెట్టాలంటే బయట పెట్టాల్సిన పనే లేదు. కాకపోతే ఈ వర్షాలు తగ్గాక ఇంటి పొయ్యి పెట్టుకోవాలన్నమాట. పొయ్యి పెట్టుకొని నీళ్ళు కాచుకోవాలి. ఇంకెక్కడ గిన్నెలు అయితే ఎంతకి వాన తగ్గేటట్లేదని చెప్పి గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడే కడిగేసాను. చాలా గిన్నెలు అయినాయండి, పొద్దునుంచి కడగలేదు కదా. ఇంకా ఖాళీ చేతులు అవి కడుక్కొని వచ్చి సాయంత్రం దీపారాధన కూడా చేసుకున్నాను. అలానే ఇంకా నైట్కి అయితే సాంబార్ కొంచెం పప్పుచారులు అండి, పప్పుచారు సాంబార్ మొత్తానికి కూరగాయలు వేస్తాను కదా, కొంచెం వేడి చేసి మరోవైపు ఒక గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టేశాను. అంటే కొంచెం అన్నం ఉందన్నమాట మధ్యాహ్నంది, అందుకని కొంచెమే పెట్టుకున్నాము. గిన్నెలన్నీ కూడా కిచెన్లో అయితే సర్దుకోవాలి. ఇంక చిక్కుడుకాయలు ముందు రోజు తీసుకొచ్చారనమాట. కానీ అంటే ఈ వర్షానికి ముందు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మా ఊరు తినడానికి తీసుకొచ్చి పెట్టారు, కూరగాయలు తీసుకొచ్చేసారు. ఏమైనా మంచినీళ్ళ బండి వచ్చినా సరే మా వారే వెళ్ళి పట్టుకొచ్చేస్తున్నారనమాట. ఇంక ఈ వర్షంలో నాకు
ఫ్యామ్లో ఎక్కువగా తిరిగితే ఊరికనే కాలు పాచిపోతాయి. మెట్లు పెట్టుకుంటాం కదండి, ఆ మెట్లు కింద అనమాట ఎక్కువగా నాకు అస్సలు నడవలేను కూడా. నైట్ నిద్రపోయే ముందు రోజు సైబోల్ రాసుకొని పడుకుంటాను. అలా అయితేనే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పని చేయగలనండి. సో ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందనమాట. ఉదయం నుంచి అసలు ఖాళీ లేదు. అలానే మూవీ కూడా చూసుకొని కొంచెం రిలాక్స్గా చేసుకున్నాము. సో ఇదనమాట అండి సోమవారం వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.